దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరోసారి మీ ముందుకు దేవుని యొక్క వాక్యం అందించడానికి ప్రవహించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు కీర్తనల గ్రంథం 5వ కీర్తన ఒకసారి ధ్యానం చేద్దాం. మీరు పలుమార్లు ఈ కీర్తన భాగాన్ని ధ్యానించుంటారు. 5వ కీర్తనను మీరు వివరించి ఉంటారు, లేదా 5వ కీర్తనను మీరు కంఠస్థ చేసి కూడా ఉంటారు. అయినా ఈ 5వ కీర్తన నుండి ఒకసారి కొన్ని విషయాలు దేవుడు మీకు మీ యొక్క మనసులకు ఆలోచనగా ఇవ్వాలని, తన యొక్క ఉద్దేశాన్ని మీతో బయలుపరచాలని ఆశిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడమని మరోసారి మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనలు 5వ కీర్తన. కీర్తనల్లో ఎక్కువ భాగం కీర్తనలకి కీర్తన పైన చిన్ని అక్షరాల్లో ఒక వివరణ వ్రాయబడి ఉంటుంది. ఈ 5వ కీర్తన కూడా అలాంటి వివరణ ఉంది, చిన్న అక్షరాల్లో ఉంటుంది. ప్రధాన గాయకునికి పిలనగ్రోవినతో పాడదగినది దావీదు కీర్తన. ఇది దావీదు వ్రాసినటువంటి కీర్తనగా మనం గ్రహించగలం. ప్రతి కీర్తన కూడా, దావీదు రాసినటువంటి ప్రతి కీర్తన కూడా ఏదో ఒక వాయిద్యంతో పాడదగినదిగా ఈ యొక్క దావీదు ఈ కీర్తనలను రచించాడు. సంగీత పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి దావీదు. అంతేకాదు సాహిత్యం తెలిసినటువంటి, అంటే దేవుని ఎలా స్తుతించాలో, ఎలా ఘనపరచాలో, ఏ మాటలు, ఏ పదజాలం ఆ యొక్క కీర్తనలో వాడితే కీర్తన తానే కాకుండా అనేక మంది పాడుకోవడానికి అవకాశం ఉంటుందో దేవుని యొక్క జ్ఞానం వలన తెలిసినటువంటి వ్యక్తి యొక్క దావీదు. సరే, ఒక్కొక్క వచనాన్ని మనం చదువుదాం. ఈ కీర్తన ప్రాముఖ్యంగా దావీదు చేసేటువంటి ప్రార్థనా శైలి మనకి కనిపిస్తుంది. దావీదు ఎన్ని రకాలుగా ప్రార్థన చేశాడో ఈ కీర్తనలో మనం చూడగలం. చూడండి, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము. మొట్టమొదటి లైన్లో యెహోవా నా మాటలు చెవిని పెట్టుము. నా మాటలు అని అంటాడు దావీదు. అంటే దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. మరలా చెప్తున్నాను, దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. మాట్లాడడం అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. నాతో ఎవరైనా మాట్లాడేటప్పుడు నేను వింటాను. మాట్లాడడం అనే ఈ సంఘటన ఏం తెలియజేస్తుందంటే, ఒకరి యొక్క భావాన్ని, ఒకరి యొక్క ఆలోచనని మాట రూపంలో లేదా ఆ యొక్క భాష రూపంలో ఎదుటివారికి విన్నవించడం లేదా చేరవేయడం. మాట్లాడడం అంటే సంభాషించడం, మాట్లాడడం. దావీదుకి తెలుసు తాను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసు. అందుకనే యెహోవా అని అంటున్నాడు. దావీదు యొక్క దేవుడు దావీదుకి తెలుసు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనం కూడా తెలుసుకుని ఉండాలి. మనం ఆయన కొరకు అవగాహన కలిగి ఉండాలి. ఆయనను మనం ప్రార్థించడం అంటే ఆయనతో మాట్లాడడమే. దావీదు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేటప్పుడు చక్కగా తన మనసులో ఉన్నదంతా చెప్పగలుగుతాడు. మనం దేవుని యొక్క సన్నిధిలో మాట్లాడేటువంటి అలవాటు ఉండాలి. ఆ మోకరించేటువంటి సమయంలో నోరు తెరిచి మాట్లాడాలి. చాలామంది శబ్దం చేయకుండా మౌనంగానే ఉండిపోతారు. మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు అనేకమైనటువంటి పదజాలు మన నోటి గుండా రావాలి. దేవా అనేది మాట్లాడితే, తండ్రి అనేది మాట్లాడితే, యెహోవా అనేది మాట్లాడితే, ఆ ఉచ్చారణ, ఆ శబ్దం, ఆ మాటల పరంపర దేవుని యొక్క చెవిలో పడాలని దావీదు యొక్క ఉద్దేశం. అంటే దావీదుకి తాను మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడు వింటాడు అని నమ్మకం ఉంది. మరి నువ్వు మాట్లాడేటువంటి మాటలు
నీ ప్రార్థన నీ దేవుడు ఆలకిస్తున్నాడని నువ్వు గ్రహించావా? అలాంటి విశ్వాసం నీ జీవితంలో ఉందా? అసలు నీ దేవుని ముందు మోకరించి నువ్వెప్పుడైనా మాట్లాడావా? ఒక మనిషితో మాట్లాడినట్లుగా నీవు నీ దేవుని యొక్క సన్నిధిలో మోకరించి మాట్లాడిన సందర్భం నీకు గుర్తుందా? 2వ లైన్లో నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. మొదటి లైన్లో ఏమన్నాడు దావీదు? నా మాటలు చెవిని పెట్టుము. 2వ లైన్లో ఏమంటున్నాడు? నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. ఇక్కడ మాటలు కాదు, ధ్యానము అనే పదం వాడాడు. ధ్యానము అనే పదం వాడాడు. మెడిటేషన్ అని అంటాం. ధ్యానము అని అంటే మాటలు ఉండవు అక్కడ. ధ్యానము అంటే మౌనంగా ఉండి చేసేది. ధ్యానము అని అంటే మనసుతో చేసేది. ధ్యానము అంటే మైండ్తో చేసేది. ధ్యానము అంటే హృదయం అంతరంగాల నుండి చేసేది. దావీదు మౌనంగా ఉన్న సమయంలో, దావీదు ఏమాత్రం మాట్లాడకుండా ఉండేటువంటి ఆ సమయాలలో కూడా తన మనసు, తన హృదయం దేవుని యొక్క సన్నిధిలో ధ్యానిస్తుందంట. ఎన్నో విషయాలు ధ్యానించి ఉంటాడు. దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాలు, దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలు, దేవుడు చేసేటువంటి పరాక్రమ కార్యాలు, ఆయన యొక్క సృష్టి, ఆయన ఎలాంటి ప్రేమ కలిగిన వాడు, ఇవన్నీ కూడా దావీదు మనసుకి జ్ఞాపకం వచ్చి ధ్యానించేటువంటి అలవాటు ఉన్నవాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు మౌనంగా ఉన్నప్పుడు, నీ ప్రయాణాల్లో కానీ, లేదా నీవు మంచం మీద పడుకున్నప్పుడు కానీ, నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు కానీ ధ్యానించే అనుభవం నీకు ఎప్పుడైనా ఉందా? దేవుడు నీ పక్షంగా ఎలాంటి కార్యాలు గత కాలంలో చేశాడో నువ్వెప్పుడైనా మనసుకు జ్ఞాపకం చేసుకుని ధ్యానించావా? నీ పిల్లల తరంలో, నీ చిన్ననాటి నుండి ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు దేవుడు చేసినటువంటి మేలులు నీకు గుర్తుకు రావాలి కదా. నీవు గుర్తుకు తెచ్చుకుని దేవుని స్తుతించి, ఘనపరిచి, మహిమపరిచి, కృతజ్ఞతాస్తుతులు ధ్యానించి ఆ అనుభవం ద్వారా నువ్వు చెప్పాలి కదా. మాటల ద్వారా చెప్పడం ఒక ఎత్తు అయితే, ధ్యానించడం అనేది మరొక ఎత్తు. సహజంగా మనిషి యొక్క ఆలోచన ఒక స్థిరమైనటువంటి ఒక గోల్ మీద, స్థిరమైనటువంటి ఉద్దేశం మీద ఉంచుకోవడం అనేది కొద్దిగా కష్టమే. కాస్త కడును పోసుకుంటే ఆలోచనలు ఎటో వెళ్ళిపోతాయి. అందుకనే చాలామంది ప్రార్థనా మందిరాల్లో మోకరించిన వారు ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటారు. ధ్యానించడం అంటే మన యొక్క కనులు తెరిచిన, మన యొక్క శరీరం మౌనంగా కూర్చోవలసి వచ్చిన మన మనసులో ధ్యానించేటువంటి అనుభవం కావాలి. మెడిటేషన్ చేస్తున్నటువంటి అనుభవం కావాలి. మన ప్రభువును గూర్చినటువంటి, వాక్యమును గూర్చినటువంటి, దేవుని యొక్క ఆ సోర కార్యములను గూర్చినటువంటి ధ్యానం నేను చేసేటువంటి అనుభవంలోనికి రావాలి. సరే, 2వ వచనం చూస్తున్నాను. నా రాజా, నా దేవా. ఆగండి, ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. నా రాజా, నా దేవా. దేవునికి అలాంటి పేర్లు ఎప్పుడైనా పెట్టి పిలిచావా? నా రాజా, నా దేవా. ఎవరో రాసినటువంటి పాట పాడుతూ నువ్వు పిలవడం కాదు. నీవు మాట్లాడినప్పుడు, నీవు ధ్యానిస్తున్నప్పుడు, నీవు నా రాజా, నా దేవా అనే ఆ పదాలు, అలాంటి పదాలు, చాలా పదాలు నువ్వు దేవుని కొరకు ఉపయోగించగలుగుతున్నావా? అది దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను గుర్తు చేస్తుంది. తండ్రి అని పిలవడం, రాజా అని పిలవడం, దేవా అని పిలవడం. చూడండి, ఆ 2వ వచనంలోనే నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. ఇక్కడ మాటలు కాదు, ధ్యానించడం కాదు, ఏకంగా ఆర్తధ్వని. మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం మీకుందా? ఇలాంటి ఆర్తధ్వని చేసినటువంటి అనుభవం మీకుందా? ఎప్పుడు ఆర్తధ్వని చేస్తారో తెలుసా? ఎప్పుడు ఆర్తధ్వని చేస్తారంటే, ఒక కష్టంలో ప్రాణాలు ఇంకా పోతాయి అనే సమయంలో కాపాడండి, కాపాడండి అని అరుస్తారే, అది ఆర్తధ్వని అంటే. అలాంటి కేకలు
ఆర్తధ్వని అనేటువంటి పరిభాష పదాన్ని పదప్రయోగం చేస్తాం. ఇక్కడ దావీదు దేవునికి ఆర్తధ్వని చేస్తున్నాడంట. అంటే ఆర్తధ్వని చేసేటువంటి ఒక ప్లేసు, ధ్యానించేటువంటి ఒక ప్లేసు, మాట్లాడేటువంటి ఒక ప్లేసు, 3 దావీదుకి ఎక్కడ ఏం చేయాలో తెలిసినటువంటి వ్యక్తి. ఎక్కడ మాట్లాడాలో అంటే ఎక్కడ ప్రార్థన చేయాలో నోరు తెరిచి, ఎక్కడ మౌనంగా కూర్చోవాలో, ఎక్కడ ఆర్తధ్వని చేసి బిగ్గరగా దేవుని సన్నిధిలో ఎలుగెత్తి కన్నీటితో దేవుని సన్నిధిలో ఆర్తధ్వని చేయాలో అవగాహన కలిగినటువంటి వ్యక్తి దావీదు. మనం ఎక్కడ ప్రార్థన చేయాలో, ఎక్కడ ఎంత ప్రార్థన చేయాలో, ఎక్కడ ఎలాంటి ప్రార్థన చేయాలో, అంటే మాటలతో కూడిన ప్రార్థన, ధ్యానముతో కూడిన ప్రార్థన, ఆర్తధ్వని చేసేటువంటి ప్రార్థన మనకి తెలియాలి కదా. అప్పుడే కదా మన యొక్క ఆధ్యాత్మిక పరిపక్వత మనకి ఉపయోగపడుతోంది. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దైవజనునిగా ప్రార్థన చేస్తున్నామండి, మేము ప్రార్థన చేస్తున్నాం అని అంటున్నాం. ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు సహోదరుడా, సహోదరి? ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు నువ్వు దేవునితో మాట్లాడేటువంటి, సంభాషించేటువంటి అనుభవంలో అలాంటి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు లేదా అననుకూల పరిస్థితుల్లో మౌనంగా ధ్యానిస్తూ చేసేటువంటి ప్రార్థన చేస్తున్నావా? ఇంకా నీవు ఆర్తధ్వని చేసేటువంటి ప్రార్థన చేస్తున్నావా? అంటాడు భక్తుడు, నిన్నే ప్రార్థించుచున్నాను. దావీదుకి తెలుసు, దావీదు యొక్క ప్రార్థన యెహోవా దేవునికే చేస్తున్నాడని దావీదుకి తెలుసు. ఈరోజు మూడవ వచనంలోనికి మనం వెళ్దాం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము కాచియుందును. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాచియుందును. ఎందుకంటే ఆ రోజంతటి కొరకు దావీదు ఉదయమునే చేసేటువంటి ప్రార్థన కాచి ఉంచుతుందంట. దావీదు ఆ ప్రార్థన ద్వారా ఆ రోజంతటి ఆశీర్వాదం కోసం కాచి ఉంటున్నాడట. ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఎవరితో మాట్లాడక పూర్వము దేవునితో మాట్లాడేటువంటి అనుభవం, ఎవ్వనికి నీ కంఠస్వరము వినిపించక మునుపు నీ కంఠస్వరము దేవునికి వినిపించడము అనేది, ఆయనను ప్రభువానికి స్తోత్రాలు అని చెప్పి ప్రార్థించడం అనేది ఎంత దీవెనది, ఎంత ఆశీర్వాదం అది, ఎంత దీవెనది. మన కంఠస్వరము ఉదయమున ఆయనకు వినబడేటట్లుగా మనం చేస్తే అది ఎంత మాధుర్యంగా ఉంటుంది, ఎంత దీవెనకరంగా ఉంటుంది, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. దయచేసి గమనించాలి. 4వ వచనం, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చూడండి, 3వ వచనం వరకు దావీదు తన చేసేటువంటి ప్రార్థన శైలి మాట్లాడాడు. 4వ వచనం నుండి దేవుని యొక్క లక్షణాలు చెప్తాడు. దేవుడు ఎలాంటి వాడో, ఏమి ధ్యానించేవాడో, ఏమి మాట్లాడినప్పుడు ఆయన గురించి మాట్లాడేవాడో, ఆ యొక్క ఆర్తధ్వని చేసినప్పుడు ఎలాంటి దేవునికి ఆర్తధ్వని చేసేవాడో దావీదు చెప్తున్నాడు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చెడుతనము పైన పుట్టినట్టు ఉంది కదా, క్రింద చిన్న అక్షరాల్లో దుష్టునకు అంటే సాతానుకు, చీకటికి నీ యొద్ద చోటు లేదు. దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు అని అంటాడు దావీదు. దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కాదు మన దేవుడు. ఎంత మంచి లక్షణం అండి. దుష్టత్వము అనేది దేవుని యొక్క లక్షణానికి పూర్తి విరుద్ధ లక్షణం. చెడుతనము, ఏదైతే చెడుతనముగా ఉందో, ఏదైతే చీకటిగా ఉందో అది దేవునికి విరుద్ధమైనటువంటి లక్షణం. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. డాంబికులు అంటే డంభముతో ప్రవర్తించేటువంటి వారు, డంభముతో మాట్లాడేటువంటి వారు,
ఎగిసి ఎగిసి పడతారంటారు కదా. ఓ పైకి ఎగసి ఎగసి పడేటువంటి ఆ లక్షణం, డాంబిక లక్షణం దేవుని సన్నిధిని నిలువలేదు. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుని ముందు తగ్గించుకోవాల్సినటువంటి ప్రజలు, దేవుని ముందు తగ్గించుకోవాల్సినటువంటి దేవుని యొక్క సేవకులు దేవుని సన్నిధిలోనే డంభముగా డాంబికత్వంతో ప్రదర్శిస్తుంటే దేవుడు ఒప్పుకుంటాడా? నిలువదది. డాంబికత్వం అనేది దేవుని సన్నిధిలో నిలువనీయుడు దేవుడు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. దేవునికి అసహ్యత ఏదైనా ఉందంటే, పాపము చేయవారు నీకు అసహ్యులు అని అంటాడు. దుష్టత్వం జరిగించేవారు, చెడుతనం జరిగించేవారు, డాంబికత్వంగా ఉండేవారు, ఇదే కదా పాపము చేసేటువంటి ఆ లిస్టులోకి వస్తాయి. ఇలాంటి వారందరూ నీకు అసహ్యులు అని అంటాడు దావీదు. ఎందుకంటే దావీదుకు తెలుసు దేవునికి ఏది ఇష్టమో, దావీదుకి తెలుసు దేవునికి ఏది అసహ్యమో. అంత దగ్గరగా దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు దావీదు. సరే, 6వ వచనం, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. లక్షణాలు చెప్తున్నాడని అన్నాను కదా. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. అబద్ధమాడేటువంటి అలవాటు, అబద్ధమాడేటువంటి ఆ పరిస్థితి నశింపచేయబడ్డానికి ఒక కారణంగా ఉంది, నాశనమైపోవడానికి ఒక కారణంగా ఉంది. అబద్ధం ఆడడం అనేది, దేవుని ముందు కూడా అబద్ధం ఆడడం అనేది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. దేవుని సన్నిధిలో కానివ్వండి, దేవుని ప్రజల ముందు కానివ్వండి, లేదా ప్రజల ముందు కానివ్వండి, అబద్ధం ఆడేటువంటి పరిస్థితి లేకుండానట్లుగా దేవుడు మనందరినీ కాపాడి నాశనము నుండి తప్పించునుగాక. అబద్ధం ఆడేటువంటి అలవాటు తప్పించబడునుగాక. అబద్ధికుడు అని దుష్టునికి పేరు పెట్టబడింది. అబద్ధికుడు, అబద్ధం చెప్పడమే వాడి యొక్క పని, సాతాను యొక్క పని. అబద్ధికుడు, అబద్ధమాడువారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. నరహత్య జరిగించడం అనేది దేవునికి అత్యంత అసహ్యమైనటువంటి పని, అత్యంత నీచమైనటువంటి పని నరహత్య చేయడం అనేది. దేవునికి ఏది అసహ్యమో చక్కగా చెప్తున్నాడు కదా. దేవుని యొక్క లక్షణాలు, దేవునికి ఏది ఇష్టమో తెలుసు కాబట్టి, దేవునికి ఏది అసహ్యమో దావీదు తెలుసు కాబట్టి దావీదు చెప్పగలుగుతున్నాడు ఈ విధంగా. ఆ తర్వాత 7వ వచనం నుంచి తన గురించి చెప్పుకుంటాడు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూసి నమస్కరించదను. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. ఇది పాత నిబంధనలో విషయము. ఒక మందిరం ఉండేది, ఆ మందిరపు తట్టు చూసి అందరూ నమస్కారం చేసేవారు. ఇప్పుడు నీవు ఎక్కడ మోకరించినా, ఏ దిక్కు చూసినా, సర్వశక్తి కలిగినటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు రక్షణ జ్ఞాపకం చేసుకుని, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆయన నివసించే దేవుడు కాబట్టి ఆయనను ఉన్నది ఉన్నట్టుగా ఉన్న పాటున ఆయనని ఆరాధించేటువంటి అవకాశం ప్రభు మనకు అనుగ్రహించారు. నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను. మందిరంలో ప్రవేశించే అనుభవం కలిగిన వాడు, మందిరంలోనికి ప్రవేశించి ఇది నీ కృప వల్లనే ప్రవేశించాను అని అనేవాడు. మందిరంలోనికి ప్రవేశించే అనుభవం ఉందా? ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో చాలామంది ఈ మధ్యకాలంలో కొంతమంది నాకు ఫోన్లు చేసి మాట్లాడుతూ, మేము యూట్యూబ్లో దేవుని యొక్క మాటలు వింటున్నామండి, కానీ మందిరానికి వెళ్ళడం లేదండి అని కొంతమంది చెప్తున్నారు. నేను వారికి హృదయపూర్వకంగా చెప్తున్నాను, అమ్మా, మీ దగ్గరలో ఉండేటువంటి మంచి దేవుని యొక్క వాక్యం అందించేటువంటి మందిరానికి మీరు తప్పనిసరిగా వెళ్ళండి. అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వినండి. చక్కని దైవజనుని కాపరికంలో మీరు మంచి
మందిరంలో మీరు విశ్వాసులుగా మీ యొక్క యాత్రను కొనసాగించమని మీకు నేను విజ్ఞాపన చేస్తున్నాను. చూడండి, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించెదను. దావీదుకు భయం ఉంది, భక్తి ఉంది. మన జీవితాల్లో చాలా మందిని పరిశీలన చేసినప్పుడు విపరీతమైన భక్తి ఉంటుంది, కానీ భయం అనేది అసలు ఉండదు. విపరీతమైనటువంటి భక్తి, ఎక్కడ చూసినా చర్చిని చూస్తే నమస్కారం పెట్టేస్తాడు, సిలువను చూస్తే నమస్కారం పెడతాడు, ఏవేవో చేస్తారు. విపరీతమైన భక్తి, కానీ దేవుడు అంటే భయం ఉండదు. కొంతమందికి దేవుడు అంటే మహాభయం, అబ్బో వల్ల మాలిన భయం, చాలా భయం, చాలా చాలా భయం, కానీ భక్తి ఉండదు. భయం ఉంటుంది, అరే ఒరే అలా అనకూడదు రోయ్, అలా అనొద్దు, దేవుడు ఊరుకోడు రోయ్ అని చెప్తారు, కానీ భక్తి ఉండదు. భక్తి ఉండదు. భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క పిల్లలగుటకు దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, 7వ వచనం, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించెదను. 8వ వచనం నుంచి తాను ఇంకా కొన్ని విషయాలు చెప్తాడు. యెహోవా, 8వ వచనం నుంచి దావీదు తాను ఏ స్థితిలో ఉన్నాడో, తన మీదకు వచ్చేటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఏంటో దేవునికి చెప్తున్నాడు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. అంటే దావీదు కొరకు పొంచి ఉన్నవారు కొంతమంది ఉన్నారు. దావీదుని హతమార్చాలని, దావీదుని ఏ విధంగానైనా నాశనం చేయాలని పొంచి ఉన్నారట. చాటుగా ప్రయత్నం చేస్తున్నారట, తెలివితేటలుగా ప్రయత్నం చేస్తున్నారట. దావీదు అంటాడు, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము, నీ మార్గంలో నేను ప్రయాణం చేయాలి, నీ నీత్యానుసారంగా నన్ను నడిపింపు. అంటే నా నడక, నా ప్రయాణం అంతా కూడా స్పష్టంగా నాకు తెలియజేయి అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దావీదుకి తెలుసు తన కొరకు పొంచి ఉన్నటువంటి వారు ఎలాంటి వారో తెలుసు. అదే చెప్తాడు ఇక్కడ 9వ వచనం, వారి నోట యథార్థత లేదు. అంటే అబద్ధమాడేవారు, యథార్థత లేనివారు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి. వారి నోట యథార్థత లేదు అంటే అబద్ధమాడేవారిగా వాళ్ళు ఉన్నారు. వారు అబద్ధమాడేవారిగా ఉన్నారు. అంతేకాదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట. వాళ్ళ యొక్క హృదయాంతరంగమట ఒక గుంట లాంటిదట, నాశనకరమైన గుంట లాంటిదట. మరి దావీదు యొక్క హృదయాంతరంగము దేవుని ధ్యానించేటువంటి హృదయాంతరంగము. కానీ దావీదుని మట్టుబెట్టాలనేటువంటి వారి యొక్క హృదయాంతరంగము నాశనకరమైనటువంటి ఒక గుంట లాంటిదంట, పెంట లాంటిదట. యథార్థత లేనటువంటి నోరట వాళ్ళది. వారి కంఠము తెరిచిన సమాధి, వారి కంఠము తెరిచిన సమాధి. ఆ సమాధిలో నుండి ఎలాంటి దుర్వాసన వస్తుందో, ఆ కంఠములో నుండి ఒక నీచమైన నికృష్టమైనటువంటి భాష, నికృష్టమైనటువంటి పదజాలం వస్తూ ఉంటుంది. ఆ నోరు, ఆ కంఠం అలాంటిదే, తెరవబడినటువంటి ఒక సమాధి లాంటిదన్నమాట. అంతే కదండి. ఇప్పుడు మంచినీళ్ళ బావిలోంచి మంచినీళ్ళు వస్తాయి, మంచినీళ్ళ బోర్లోంచి మంచినీళ్ళు వస్తాయి, ఉప్పు నీళ్ళ బోరు వేసి ఉంటే ఉప్పు నీళ్ళు వస్తాయి. అంతే కదండి. అంతరంగంలో ఏదుంటే నోటి నుంచి అదే వస్తుంది. చూడండి 10వ వచనం, దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చెక్కబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. దావీదుని వాళ్ళంతా వెలివేస్తే దావీదు అంటున్నాడు, నీ వాళ్ళని వెలివేయి ప్రభు అంటున్నాడు. వెలివేతకు గురయ్యావా? వెలివేత ఎంత బాధాకరమైందో తెలుసా? వెలివేత యొక్క అనుభవం నీకుందా?
నీవు దేవుని సన్నిధిలో దేవుడు ఎవరిని వెలివేస్తాడో ఒకసారి గమనిస్తే నీవు ధైర్యంగా ఉండగలవు. అసలు దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే నీకు ఎవరో వెలివేసినటువంటి ఆ బాధ దేవుని యొక్క ప్రేమ ముందు మాయమైపోతాయి, అసలు నిలువదు అది. దావీదు అంటున్నాడు, వారిని అపరాధులుగా తీర్చు, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము అని అంటాడు. ఇంకా అంటాడు 11వ వచనంలో, నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు. చక్కని డిక్లరేషన్ ఇచ్చాడు. పరిస్థితులు ఎలా ఉన్నా, మన ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉన్నా, ఆయనను ఆశ్రయిస్తే, ప్రభు అయిన క్రీస్తు యేసును ఆశ్రయించినటువంటి వారందరూ సంతోషిస్తారు అనేటువంటి చక్కని డిక్లరేషన్ దావీదు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, తాను ఉన్న ఈ సిచ్యువేషన్లో తన కొరకు శత్రువులు పొంచి ఉన్నారు అని చెప్పే సిచ్యువేషన్లో కూడా దావీదు ఈ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నాడంటే సంతోషించేటువంటి అనుభవంలో ఉన్నాడు దావీదు. కారణం ఏంటంటే దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరి ఆశ్రయాన్ని కోరుకున్నావు? ఒక మనిషిని ఆశ్రయిస్తున్నావా? ఒక అధికారిని ఆశ్రయిస్తున్నావా? ఒక వ్యక్తి ఆశ్రయాన్ని నువ్వు కోరుకున్నావా? దేవుని ఆశ్రయంలో ఉండేటువంటి ఆ మాధుర్యం నువ్వు రుచి చూసావా? మనుషుల ఆశ్రయం అనేది, మనుషుల యొక్క ఆశ్రయం అనేది అది కేవలం తాత్కాలికంగా ఉండేదేమో, కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు నమ్మకమైన వాడు కాబట్టి మనుషులు ఆశ్రయించినట్లుగా, మనుషులు ఆశ్రయం ఇచ్చినట్లుగా దేవుడు ఆశ్రయం ఇవ్వడు. ఆయన ఆశ్రయం అనేది ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. సంతోషం అనేది మనసులో ఉండేది, ఆనంద ధ్వని అనేది పైకి చేసేది. నువ్వు సంతోషిస్తున్నావా? నీ మనసులో సంతోషం ఉందా? ఆ సంతోషమున్న నీవు ఆనంద ధ్వని చేయగలుగుతున్నావా? ఆనంద ధ్వని చేయాలంటే నీవు దేవుని మందిరంలో ఆనందంతో దేవుణ్ణి స్తుతించేటువంటి అవకాశం ఉంటుంది. దేవుని మందిరానికి అందుకనే దావీదు వెళ్తున్నాడు. ఆనంద ధ్వని చేసేటువంటి చక్కని వాతావరణం అక్కడ ఉంటుంది. అంతేకాదు 12వ వచనం, చివరి వచనం, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడుముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. 1 సంతోషిస్తారు, 2 ఆనందధ్వని చేస్తారు, 3 ఉల్లసిస్తారు. అంటే ఆ ఉల్లాసం, ఆ సంతోషం, ఆ ఆనందం ఈ కీర్తనలో దావీదు అనుభవిస్తున్నాడు. ఎలాగో తెలుసా? ఎలాగంటే ప్రార్థన చేస్తూ, మాట్లాడుతూ, అంతేకాదు ధ్యానిస్తూ, అంతేకాదు ఆర్తధ్వని చేస్తూ ఏమేం పొందుకున్నాడు? సంతోషం పొందుకున్నాడు. ఇంకేం పొందుకున్నాడు? ఆనందం పొందుకున్నాడు. ఇంకేం పొందుకున్నాడు? ఉల్లసించే అనుభవాన్ని పొందుకున్నాడు. ఏం చేసేవాడు? మాట్లాడేటువంటి అనుభవం, దేవునితో ధ్యానించే అనుభవం, ఆర్తధ్వని చేసే అనుభవం. ఏం పొందుకున్నాడు? సంతోషం, ఆనందం, ఉల్లాసం. ఈరోజు దేవుని యొక్క సేవకునిగా మీ ముందు నిలబడి ఈ యొక్క కీర్తనను మీకు వివరించే అవకాశం ఇచ్చాడు ప్రభువు. ప్రార్థన చేయండి, ధ్యానించండి, దేవుని సన్నిధిలో అంగలార్చేటువంటి అనుభవానికి రండి. అందుకనే ఈ అంగలార్పు అనేది చాలా చాలా పీక్ లెవెల్ అన్నమాట. అంటే దేవుని సన్నిధిలో ఆ ఏడ్చేటువంటి ఆ ప్రార్థన కూడా, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేస్తాను.
కొన్ని వీడియోలు చేశాను, ప్రార్థన 7 రకాల ప్రార్థన అనేది. మీకు అవకాశం ఉంటే ఆ వీడియోలు మీరు చూడండి, దాని లింక్ క్రింద పెడతాను. కన్నీటి ప్రార్థన అనేటువంటి ఒక వీడియో ఉంటుంది, తప్పకుండా అవకాశం ఉంటే చూడండి. ప్రార్థన మనం ఎన్ని విధాలుగా చేయొచ్చు అనేది. ఈ కీర్తనలో మాత్రం ప్రార్థన ఏ విధంగా చేయొచ్చు అని చెప్పాడంటే, 1 మాట్లాడేటువంటి సంభాషించేటువంటి ప్రార్థన, 2 ధ్యానించేటువంటి ప్రార్థన, 3వది ఆర్తధ్వని చేసేటువంటి ప్రార్థన. ఇలాంటి అనుభవంలో మరి మనందరూ ఉండాలని, చూస్తున్నటువంటి మీ అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, ఉల్లాసంతో ఉండాలని దైవజనునిగా మీకు శుభవచనాలు చెప్తూ ముగిస్తున్నాను. మరొక వీడియో కొరకు మీరు సిద్ధంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.